మా ఆఫియా కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి మాకు పాపం. ఇంకోటి ఇవ్వండి ఆఫియాకి. అబ్బా అమ్మా అమ్మో అమ్మో తప్పకండి తప్పకండి. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వీడియో. ఈ రోజు నుంచి మళ్ళీ మంచిగా తాగొచ్చు, తినొచ్చు, ఏ టైం లో కావాలో ఆ టైం కొంచెం ఎనర్జీ పెట్టొచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడే నిద్ర లేచాను, కొంచెం ఫ్రెష్ అయ్యాను. పల్లిగాడేమో వ్లాగ్ వ్లాగ్ చూస్తున్నావేమో అనుకున్నాను. మంది టిఫిన్ అమ్మా, టిఫిన్ ఆకలేసేస్తుంది. టిఫిన్ ఏం ఇడ్లీ. ఇడ్లీ ఎవడు తింటాడు? ఇడ్లీ ఇడ్లీ దోశలు ఏం లేవా? చట్నీ ఏంటి? కొత్తిమీర టమాటా. ఇది కొబ్బరికాయ చట్నీయా? నీళ్ళు వేసి కలిపిస్తావా? హోటల్లోనే మోసం చేస్తారు అనుకున్నాను, ఇంట్లో కూడా మోసం చేసేస్తున్నారు. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. దోశ, ఇడ్లీ, పంచదార ఏది? పంచదార ఈ చట్నీలోకి పంచదార బాగుంటదిరా. ఇడ్లీలో ఈ కొత్తిమీర టమాటా చట్నీ ఇడ్లీలోకి చాలా బాగుంటది. బా అదిపోయింది. నీకేం తెలుసు ఆ టేస్ట్లు? ఏం తెలుసు నీకు? ఇప్పుడు చూడు, ఇది ఇందులో ముంచి తర్వాత దీంట్లో అలా తగిలించి సూపర్. రే నీకు కూడా చూపిస్తాను పద. పద చెప్తాను. బాత్రూమ్ లో చూస్తా పనికి మళ్ళీ లోపలికి పద. ఆగాది పైన చూడు ఒకసారి. ఏసీ దగ్గర అడివి కొన్ని రోజులు ఆగితే ఇంట్లో కూడా వచ్చి మొక్కలు పేకరా ఎక్కరా పైకి జాగ్రత్తగా ఎక్కువ. అందుకనే మళ్ళీ ఏసీ అయిపోయింది అనుకో. ఇప్పుడు ఏం మొక్కలు వేయరా అసలు? పిచ్చి మొక్కలు అంటారు వీటిని. చూపి రకరకాలుగా ఉన్నాయి. ఇది చూడండి, దీని మీద ఏం కావాలి? మామిడికాయ చెట్టు. మొత్తం ఏసీ చుట్టూ ఉన్నారా? మీకు అక్కడ ఎలా వచ్చింది? అక్కడ మట్టి ఏమన్నా ఉందా? లేకపోతే మట్టి ఏం లేదు కానీ ఏసీలో వాటర్ అలా కారి సిమెంట్ లో ఇంచి అలా వచ్చేసి. సిమెంట్ లో నుంచి మొక్కలు వచ్చేస్తాయా? వచ్చేస్తాయి. ఎందుకు బాబాయ్ ఏంట్రా బాబు ఎండ? ఇలా కాదు, ఏరుల్లో నుంచి వచ్చేయాలి. మీ మామ రాదు. ఇప్పుడు నువ్వు పిలిచిన నేనే ఎక్కాలా? అయ్యో బాబోయ్, రే మట్టి ఎక్కడి నుంచి వెళ్ళిందిరా? ఇట్లా మట్టి కావాలి కదరా మొక్కలు పెరగాలంటే. భలే ఉందిరా, మొక్కలు ఎలా కూడా పెరుగుతాయా? మళ్ళీ ఎన్ని రకాలు చూడు మొక్కలు. ఒకటి కాదు, రెండు కాదు. వేసి ఈ రావి చెట్లు ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతారు. ఇవి వెళ్ళిపోతాయి. ఇది బిల్డింగ్ల మీద, స్తంభాల మీద కూడా పెరుగుతాయి. రే మొక్క ఏ మొక్కరది? ఎంత పెద్ద మొక్క చూడండి. సన్సైడ్ మీద వచ్చింది ఆ మొక్క. కింద వేసి మధ్యాహ్నం లంచ్ చేసేసి మంచం మీద జస్ట్ అలా వాలేను అంతే. ఎప్పుడు పడుకుని పోయాను. ఇప్పుడు టైం సాయంత్రం 5 అయిపోతుంది. బయటకు వచ్చి చూస్తే మొత్తం ముబ్బు పట్టేసింది అనమాట. మా వాళ్ళేమో నైట్ 9:30కి టఫ్ బుక్ చేశారు. ఇప్పుడేమో వర్షం పడేలా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మన కొత్త కిచెన్ లోకి ఇవి ఏదైతే మనం ఈ ఉన్నాయి కదా, ఏమంటారు దీన్ని, ఈ అట్టలు ప్యాకింగ్ చేస్తాం కదా, ఇవన్నీ కొత్త కిచెన్ లోకి పట్టుకుని వెళ్ళాలి. ఆటో వస్తుంది, ఆటో రాగానే అవన్నీ వేసి అక్కడ పట్టుకెళ్ళాలి. అన్నీయా అంటే రేపు ప్యాకింగ్ అక్కడే జరుగుతుంది ఏంటి? వెళ్ళరా బాబు, ఎక్కడ అవుతారో? ఇప్పుడు టైం ఎంత అయింది? 6 అయింది. ఇప్పుడు మొదలెడితే ఎప్పటికి అవుతుంది? పిచ్చ నాటకాలు ఆడుతున్నారేంటి? ముందే ఆటో పిలుచుకోకుండా అరుస్తున్నాడు భయ్యుడు. అదే ఎక్స్ట్రా చేస్తున్నావు బాగా. అప్పటికి పనులు పెడదాం అన్నాను నేను. అదే వాళ్ళు అన్నారు. నేనేమన్నాను, మనం ఖాళీగా ఉన్నాం కదా, మనం చేసుకుందాం, ఎందుకు ప్రతిదానికి డబ్బులు, ఒక మెమరీస్ అన్నాను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అది 3 అంతా పాడు చేశారు మీరు. ఇప్పుడు మీరే చేసుకోండి. రే అబద్ధాలు ఆడకూడదు రావాలి. సరే అయితే చెప్పలేదు కదా, మీరే చేసుకోండి. 6 అయింది. అవన్నీ 1, 2 సామానాలు ఇప్పుడు పెట్టేస్తారంటే రేపు పొద్దున్న అక్కడ జరిగిపోతాయి అంట అన్ని. ఆటో రావడానికి ఎంత అవుద్ది మరి? ఇంకేంటి సరిపోద్దురా టైము. చీకట్లో ఏం చేస్తావు నువ్వు? లైట్లు వేసుకుంటాం, ప్యాంట్లు వేసుకో. లేపచ్చు కదా, పడుకున్నాను. నిద్ర లేపచ్చు కదా. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? చిన్న పిల్లోడు అనుకుంటున్నావేంటి? కింద దూకితే బెనుకుద్ది కాలు. పిచ్చి నాటకాలు ఆడుతున్నావు. 50 కేజీలా? ఆడపిల్లలే ఉండరు. అది పట్టుకోకుండా దూకు. చేతులు అలా పట్టుకోకుండా దూకు. అది పట్టుకో. చేతులు కారు మీద కాలు ఎడుతున్నాను. స్టాండ్ ఏం లేదు కదా, అందుకే అదే కనిపించి ఫిట్టుగా ఉండాలి మనిషి. వీడియో ఆపుగానే అబ్బా అంటాడు పక్క. మనిషి చూడటానికి బొఫ్ఫంలా ఉన్నా
ఎల్లో కలర్ పుచ్చకాయ అంట. ఎల్లో కలర్ పుచ్చకాయ ఇది లాగేసుకుంటుంది. ఎల్లో కలర్ పుచ్చకాయ అమ్మా, చల్లగా ఉంది అది. తింటామా? తిను. మా షాఫియా కూడా ఇప్పుడే లేచాడు. ఆఫియా తింటావా? బాగుంది, ఏం పుచ్చకాయ లాగా ఉంది. ఇది ఎలాగుందంటే పైనాపిల్ ఉంటుంది కదా కలర్, పైనాపిల్ కలర్ లో దూరం చూస్తే బాగుందా షాఫియా? బాగుందా? నిద్ర ముట్టలేదు. ఆటో వచ్చింది, ప్యాకింగ్ చేస్తున్నారు మా వాళ్ళు. నా హెల్ప్ ఏమైనా కావాలా? నాకు తెలుసు ఏదో లేదురా, నాకు తెలియదురా ఆటో వచ్చినట్టు. నేను పైన ఉన్నాను, నాకు ఫోన్ చేయలేదు ఎవరుని. ఇప్పుడు చూడు నా ప్రతాపం. పడిపోయినాయి గాయస్ ఆటోలో నుంచి. మాకు డౌట్ వచ్చే వెనక వెళ్తున్నాం మేము, ఆటోకి పడిపోయినాయి రెండు. ఏ మెయిన్ రోడ్ మీద పడకుండా ఉంటే చాలరా బాబు, యాక్సిడెంట్లు అవుతాయి వెనకోళ్ళు బల్లి వాళ్ళు కట్టాను. ఇది దాటితే చెత్త రోడ్డు దాటితే ఆ రోడ్లో పడవు. ఇంకా మా ఆఫియా కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి మాకు పాపం. ఇంకోటి ఇవ్వండి ఆఫియాకి. అబ్బా అమ్మా అమ్మో అమ్మో, తప్పకండి. అబ్బా మళ్ళీ దాని మీద పెట్టాలి, అది పడిపోకుండా. పడిపోతుంది, కింద పెట్టేది. సూపర్. మన స్టోర్ రూమ్ కూడా ఇందులో ఉన్న పికిల్స్ అన్నీ కూడా ఖాళీ చేసేస్తున్నాం, బాక్సులో పెట్టేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు షిఫ్ట్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ టేబుల్ కూడా వెళ్ళాలి. అన్నీ కూడా ఇలాగ ఒక బాక్స్లో సర్దేసుకుంటున్నాం అనమాట. కాకపోతే అక్కడ ప్లేస్ అనుకున్నాం కానీ అదే పెద్ద ప్లేస్ అనుకున్నాం కానీ లెక్క ప్రకారం దానికన్నా ఇదే పెద్ద ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడ సరిపెట్టేసామా, కానీ ఇవి అక్కడ పట్టుకెళ్తుంటే అక్కడ ఇరుకైపోతుంది. అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం లేట్గా వెళ్తాయి. ఇంకోటి ఏంటంటే ఆర్డర్స్ పెట్టుకున్న వాళ్ళకి ఒక్కరోజు డిలే అవుద్ది మాయా, ఎందుకంటే రేపు మొత్తం కూడా అక్కడ అన్ని సర్దుకోవాలి, సెట్ చేసుకోవాలన్నమాట. ఎల్లుండి నుంచి మొత్తం మన ప్యాకింగ్లు ఇవన్నీ జరిగిపోతే కొంచెం ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కొద్దిగా లేట్ అయితే కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది షిఫ్ట్ చేస్తున్నాం కదా. మా వాళ్ళు బుర్ర ఎక్కువ వాడేస్తున్నారు. జాగ్రత్త. ఇది ఇందులో ప్యాక్ చేసిన బాటిల్స్ అన్ని ఉన్నాయన్నమాట. బరువు ఎక్కువ ఉందని చెప్పేసి అలాగా దుప్పటి మీద పెట్టారు. ఇప్పుడు ఆ నలుగురు సూపర్ ఆడారు. బుర్ర అయితే అయింది కానీ ఏదో డైలాగ్ వేసాడు అతీప్ గాడు. చెప్పేవాడు నా రే. ఇప్పుడు దాకా చేశాను గైస్, వీడియో పట్టుకోగానే డైలాగులు వేసేస్తున్నారు. బేసిక్ గా ఆఫ్టర్నూనే టర్ఫ్ బుక్ చేసుకున్నాం నైట్ 9:30 స్లాట్ కి. మధ్యలో అవన్నీ చదవడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాం. అయినా సరే మరి స్లాట్ బుక్ చేసిన తర్వాత రావాలి కదా, అందుకనే క్రికెట్ ఆడడానికి వచ్చాను టర్ఫ్ కి. ఇంకా మా కుర్రోళ్ళు రాలేదు, వెయిటింగ్ వాళ్ళ కోసం. టీంలో వేసుకుందాం రోలి. నువ్వు నేను కోరుకుందాం. ఫస్ట్ నువ్వా నేనా? చెప్పేవారు నాకు నాజర్ గారు పగిలిపోద్ది. ఆడే ఆడతాడు, ఇంకెవడు ఆడేవాళ్ళు లేరు ఇక్కడ. సర్లే నాకు అతీఫ్ గడ్ అయితే ఆడకపో నీకు ఉంటదరా. నీకు అలింగడ్ నాకు మాకు బ్రో అమీర్ గడ్ ప్రస్తుతానికి బోత్ పెడదాం. ఇంకెవరన్నా వస్తే అప్పుడు తీసేసుకుందాం. టాస్ తిప్పు హెడ్స్ రా. హెడ్స్ పక్కెళ్ళి ఆడుకోండి, బౌలింగ్ వేసుకోండి. ఏంటి ఆగేదేంటి? ఆగేదేం లేదు, వెళ్ళు వెళ్ళు చేసుకోగలే. బ్యాటింగ్ అతీఫ్ మన బ్యాటింగ్ రా. నేను అతీఫ్ మనోడు. ఎస్కేఎన్ కట్ పీసెస్ వార్నర్ షేక్ అతీఫ్ గారు బ్యాటింగ్ ఆడుతున్నారు. అయ్యో బాబు, నోబాల్ ఏంటి ఇక్కడ కాడాడు. ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి తెలుసా? ఎన్ని బాల్స్ తినేసావు? 7 బాల్ 8 బాల్ తిన్నావు. వాడు సరే ఆడు, నేను చూస్తాను, నేను చెప్తాను గాయస్. ఒకసారి ఆడండి. టైగర్ గారు ఆడుతున్నారు ఇప్పుడు, ఒకసారి చూడండి. పరిగెట్టగలనా? చూడండి ఇప్పుడు టైగర్ గారు ఆడుతున్నారు. అసలు చూడండి, ఫస్ట్ బాల్ 6 కొడతారు. పర్లేదు, బాగానే ఆడారు, కాకపోతే అది వెళ్ళలేదు. కనీసం టచ్ చేశాను రా. టచ్ దూరం కొట్టాను రా. బా టైగర్ గారిని ఏదో అనుకున్నాం కానీ బాగానే కొట్టారు 4. అంటే చిన్నపిల్లలాగా వేస్తామంటారా బౌలింగ్ నువ్వా? సిగ్గుండాలి రే. నైస్. ఓవర్కి 5 కొట్టాను. హైదరాబాద్ టర్ఫ్ టాలెంట్ అంతా ఇక్కడ చూపిస్తున్నాను. ఆడేమో చిన్న పిల్లలాగా బౌలింగ్ వేస్తున్నాడు, ఈడేమో కొట్టేస్తున్నాడు. 2 సిక్స్లు 2. ఎప్పుడైనా ఊహల్లో అయినా కొట్టావు నువ్వు? రిటైర్డ్ ఇచ్చేసాను గైస్. చాలా కొట్టాను. ఎంత కొట్టాను రా? 17 కొట్టానా? 17 కొట్టాను. నాకే నమ్మబుద్ధి కావట్లేదు. స్కోర్ వచ్చి వాళ్ళు 35 కొట్టారు. 36 టార్గెట్ ఇచ్చారు మాకు. మా టీం నుండి మా నాజర్ గాడు, మా తమ్ముడు అలీం గాడు ఇద్దరు బ్యాటింగ్ కి దిగుతున్నారు. అరే ఈజీ కొట్టేయాలి. 6 ఓవర్లో 36, ఓవర్కి 6 పడితే చాలు, ఈజీ గెలిచేస్తాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అయ్యా మా బావ ఓవర్లో 4 వికెట్లు తెస్తా అన్నాడు. మా ఓడు ఫస్ట్ వికెట్ ఫస్ట్ ఇచ్చేసాడు. 1 వికెట్ ఫస్ట్ ఓవర్లో. ఇప్పుడు నేను దిగుతా. మ్యాచ్ అయిపోరా, మ్యాచ్ ఇంకా ఉంది, మ్యాచ్ ఇంకా ఉంది. లేకండి. ఓ మై గాడ్, అన్న నమ్మలేకపోతున్నాను అన్న. 1
పైకి వెళ్ళిపోయింది. పైకి లేకపోయింటే స్టేడియం అవతలకి వెళ్ళిపోయేది. ఒక ఓవర్ అయింది, స్కోర్ 6, రన్ రేట్ కరెక్ట్ గా ఉంది. ఇంకో 5 ఓవర్లకి 5 సిక్స్లు పడితే అయిపోద్దిరా మ్యాచ్. ఇంకో 5 ఓవర్లకి 5 సిక్స్లు పడితే అయిపోద్దిరా మ్యాచ్. బౌలింగ్ టైగర్ గడ వేస్తున్నాడు. ఈ 5 సిక్స్లు 5 బాల్ అయిపోతాయి. 5 బాల్ అయిపోద్ది. ఈ ఓవర్ లో మ్యాచ్ అయిపోద్ది. ఈజీ మ్యాచ్. ఇది గుర్తుపెట్టుకో. అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. రికార్డ్ అవ్వాలా ఆన్ చేయలేదు. రికార్డ్ అవ్వలేదు. 2 వికెట్లు మా 2. ఆ పిల్ల పచ్చాగడిది తీసేసాను, ఈడిది తీసేసాను. ఒకటే ఓవర్ లో 3 వికెట్లు నేనే తీసాను. ఇంకేముందిలే. సక్సెస్ఫుల్ గా 4 ఓవర్లో 36 కొట్టేసాం మేము. మ్యాచ్ మేము గెలిచాము. మా తప్పు ఏంటంటే ఎంత కొట్టారు? 12 కొట్టామా మేము. అందులో 2 వికెట్లు తీసాను, ఒక క్యాచ్ పెట్టాను, ఒక వికెట్ ఏమో ఫస్ట్ మ్యాచ్ దేవుడికి. దేవుడికి లేదు, ఎవరికి లేదు. ఫస్ట్ మ్యాచ్ మాకే. మ్యాచ్ దేవుడికి. సెకండ్ మ్యాచ్ చూద్దాం ఎవరు గెలుస్తారు. సెకండ్ మ్యాచ్ మన బ్యాటింగ్ వచ్చింది. అబ్బా సాయిరామ్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బాల్ కనబడలేదు. సెకండ్ ఇన్నింగ్స్ కూడా అయిపోయి వచ్చింది. లాస్ట్ ఓవర్ 3 బాల్ ఉన్నాయి. ఇంకా స్కోర్ ఎలాగో కొట్టలేము. వాళ్ళకి విజయం ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా అరే అయిపోయింది మ్యాచ్, ఆపేద్దాం. విజయం ఇస్తాం మీకు. ఇప్పుడే మ్యాచ్ అయింది. ఇందాక వ్లాగ్ చేయడం మర్చిపోయాను. ఈ రోజు 2 సర్ప్రైజ్లు ఉన్నాయి. ఒకటి మన వ్లాగ్స్ 600 వ్లాగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొకటి మా బావ చూసే ఉంటారు వీడియోలు, ఎస్కేఎన్ క్లాత్ స్టోర్. తనకి ఇన్స్టాగ్రామ్ లో 10,000 ఫాలోవర్ అయ్యారు. దానికోసం వాళ్ళిద్దరికి కేక్ తీసుకున్నాను. ఇందాక ఇంటి దగ్గర ఫ్రిడ్జ్ లో పెట్టేసి మ్యాచ్ వచ్చేసాను. అయిపోయింది కాబట్టి వెళ్ళి ఆ కేక్ తీసుకుని వస్తా. కేకులు తీసుకొచ్చేసాము. 2 కేకులు. ఒకటి మన 600 క్లే వ్లాగ్స్ కి, ఇంకొకటి మా తిఫ్ బావుకి 10K ఫాలోవర్స్ కి. మా తిఫ్ బావుకి తెలియదు అనమాట కేక్ తీసుకొస్తున్నట్టు. ఒక కేక్ ఇక్కడ ఉంచేసి ఇంకో కేక్ తీసుకెళ్లి ముందు మన 600K వ్లాగ్స్ కేక్ కట్ చేసిన తర్వాత వాడికి సర్ప్రైజ్ చేద్దాం. లేకండి అమ్మా లేకండి. కేక్ సర్ప్రైజ్. నీకు తెలుసు ఒక కేక్ కొందాం, నాతో కేక్ కట్ చేద్దాం, ఇవన్నీ లేవు నీకేమి. 600 వ్లాగ్స్ నిన్నే అయిపోయింది. 600 వ్లాగ్స్ కంప్లీట్ అయిన సందర్భంగా కేక్ తీసుకొచ్చామన్నమాట. రండ్రా రావాలి. ఎవరు ఇది రాసిన వాళ్ళు? ఇలా సార్ చదువు కొనోరంటే అదేంటో చెప్పరాది. బేవకూఫ్ అంటారా అది? బేవకూఫ్ ఎక్కడ ఉందిరా? 600 వ్లాగ్స్ అది. అది కరోనా వైరస్ లా ఉంది. ఎవర్రా కొనోరనే? అరే అరే అలీ నువ్వు రాసేవాడు. ఈడే రాసిచ్చాడు అక్కడ. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అరే ఎవడైనా అలీము కాదు, ఎటు నుంచో కింద నుంచి వచ్చిందండి. అరే బాగానే తిప్పాడు రా. ఇక్కడ కన్నం పడిపోయిందా? నైస్. ముందు నా సబ్స్క్రైబర్లు అందరికి, నా వ్యూవర్స్ ఎవరైతే డైలీ వ్లాగ్స్ వ్యూవర్స్ ఉన్నారో, ఎందుకంటే షార్ట్స్ వ్యూవర్స్ నాకు ఎప్పుడు స్పెషల్ అయినా సరే డైలీ వ్లాగ్ వ్యూవర్స్ ఇంకా స్పెషల్. ఆపరా నువ్వు మాట్లాడు. డైలీ వ్లాగ్స్ ఎవరైతే నేను ఏ వీడియో పెట్టినా చూసే వాళ్ళు ఉన్నారో డైలీ, చాలా 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 థ్యాంక్ యూ. మీ అందరికీ ఫస్ట్ బైట్ తిన్నారా? మీ బదులు నేను తిన్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. చేసేదే వారానికి ఒకసారి స్నానం. ఇప్పుడు నువ్వు తల మీద వేసేసావు, మళ్ళీ ఇప్పుడు ఆడు స్నానం చేయాలి. కేక్ కటింగ్ అయిపోయింది. వెళ్ళి ఆ కవర్ కూడా తెచ్చేసి మా బావతో కూడా కేక్ కటింగ్ చేయించేద్దాం. మా వాళ్ళు షాక్ అయిపోతారు ఇప్పుడు. ఆ కేక్ ఎందుకు, ఆ కేక్ ఎందుకు, అదిగో ఇంకో కేక్ ఎందుకు, ఇంకో కేక్. ఈ కేక్ సర్ప్రైజ్ రా. ఈ కేక్ 600 వ్లాగ్స్ కి 600 కేక్స్ ఏమైనా ఖర్చు చేపిద్దాం అనుకుంటున్నాను. అవును, ఇది రెండోది. మిగతా 598 రోజులు ఒకటి తెస్తాను. ఈ కేక్ ఎవరికి అంటే ఈ కేక్ కాదు ఎస్కేఎన్ క్లాత్ స్టోర్. ఎస్కేఎన్ క్లాత్ స్టోర్ కి ఇన్స్టాగ్రామ్ లో 10,000 మంది ఫాలోవర్లు వచ్చారు మా ఊడికి. దాని సందర్భంగా అది కూడా జస్ట్ 3 months లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతే. మార్చ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అందరూ కూడా బందేం లేదు గైస్. మనకు అసలు మాట్లాడటమే రాదు. అలాంటిది టైగర్ గారిని ఒక వీడియో చేయమన్నా చేయడం ఏంట్రా బాబు? నీ ఫ్యాబ్రిక్ ఏంటో నీకు తెలుసు, క్వాలిటీ తెలుసు, నీతోనో వీడియో చేస్తాను, ఇవే చేయరా వీడియోలని. క్రియా టైగర్ ఆడు ఏమీ మాట్లాడు. జమినీని అడిగాను ఏమన్నా మంచిగా
కాదు ఈడు అడిగినా గుర్తు పెట్టుకుని చెప్పాడంటే ఇటు బాగానే గుర్తుంది ఇది. జమినీని అడుగుతున్నాను మంచిగా ఇలాగ టైగర్ గారు ఉన్నారు ఆయన మా గురించి ఓడిది మా ఓడితో వీడియో తీస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు బిట్వీన్ ద షూట్ అంటారు కదా BTS అది చేస్తాం ఈసారి. అవి చేస్తే షార్ట్ 30 సెకండ్లు అయితే అరగంట వస్తాయి. వీడియో అరగంట గంట అరగంట వస్తుంది. ఇది కూడా కట్ చేయరా? కాంగ్రాట్స్. లేదు లేదు అరే ఇది కరెక్ట్ గానే ఉంటది. మా ఓడు చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు కానీ నాదేం లేదు మయ్య, మనం జస్ట్ ఇలా కీ తిప్పామంతే, మిగిలిందంతా మా ఓడి కష్టమే. కంగ్రాచులేషన్స్ రా. చాలా మందికి తెలుసు మా ఓడు షాఫియా వాళ్ళ నాన్న మంచి మంచి చీరలు తీసుకొస్తాడు, బడ్జెట్ లో తీసుకొస్తాడు, చిన్న వ్యాపారి. ఇన్స్టాగ్రామ్ లో SKN క్లాత్ స్టోర్ అని ఉంటది. ఇన్ కేస్ ఎవరన్నా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. మా ఆకువీల్లో ఉంటది స్టోర్. మీరు దూరం నుంచి ఇక్కడికి రాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మా ఓడి రీసెంట్ గా ఏంటి బటర్ఫ్లై శారీలని, నెమలి శారీలు అయితే మా ఓడి అవి ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి. సో మంచి మంచి చీరలు పెడతాడు. ఇంకెవరన్నా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి SKN క్లాత్ స్టోర్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. 10,000 మంది ఫాలోవర్లు ఉంటారు. ఫాలో చేసేసి నెక్స్ట్ రాబోయే సరుకు ఏదైతే ఉంటుందో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవడం ట్రై చేయండి. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. కష్టంలో ఉన్న మా టీవీ నేను గెలిపించా. ఎంత 20 కొట్టా? మేము 20 కొడతాను. 33 కొట్టా. 33 నేను కొట్టా. 3 మ్యాచ్ కొట్టాం. ఒక మ్యాచ్ కొట్టి ఎందుకు? ఒక్క మ్యాచ్ కొట్టాం కాబట్టి ఎందుకు? చాలే. అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పుడు మరి జై హింద్.